వెల్కమ్ టు అస్మాత్ కిడ్స్ టీవీ. హాయ్ చిన్నారులు. ఒక పెద్ద చెరువు, ఆ చెరువులో ఎన్నో చేపలు, కప్పలు ఆనందంగా జీవించేవి. కానీ ఒకరోజు ఆ చెరువుకు ఒక ప్రమాదం చేరుకుంది. ఆ ప్రమాదం పేరు కొంగజపం. చెరువు పక్కనే ఒక వృద్ధ కొంగ ఉండేది. చాలా రోజులుగా దానికి చేపలు దొరకలేదు. ఆకలితో బలహీనంగా అయిపోయింది. ఇలా అయితే నేను బ్రతకలేను, ఏదైనా ఉపాయం ఆలోచించ. ఒకరోజు కొంగ ఒక కాలు మీద నిలబడి కళ్ళను మూసుకొని జపం చేస్తున్నట్లు నటిస్తుంది. చేపలు ఆశ్చర్యపోయాయి. అయ్యో కొంగ, నువ్వు ఈరోజు చేపలు పట్టడం లేదేంటి? నేను పాపాలు చాలా చేశాను, ఇకపై జీవహింస చేయను. జపం చేస్తూ పాప పరిహారం కోరుతున్నాను. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు కొంగ మళ్ళీ మాట్లాడింది. ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. నాకు ఒక పెద్ద చెరువు తెలుసు. మీ అందరినీ ఒక్కొక్కరిని అక్కడికి తీసుకువెళ్తాను. భయపడిన చేపలు కొంగ మాటలను నమ్మాయి. ప్రతిరోజు ఒక చేప కొంగ నోటిలో. కానీ అది కొత్త చెరువుకి కాదు, ఒక పెద్ద రాయి మీదకి. అక్కడ ఆ చేపను తినేసేది. ఒకరోజు ఒక తెలివైన పెద్ద చేప ఇలా అంది. నన్ను ముందుగా తీసుకెళ్ళు, నేను చూసి వస్తాను. కొంగ దానిని తీసుకెళ్ళింది. కానీ ఆ రాయి మీద ఎముకలు, చేపల ముళ్ళు ఉన్నాయి. అంటే ఇది జపం కాదు, మోసం. ఆ చేప వెంటనే కొంగ మెడను బిగించి కొరికింది. కొంగ కింద పడిపోయింది. ఆ తెలివైన చేప చెరువుకు తిరిగి వెళ్ళి నిజం చెప్పింది. మిగిలిన చేపలు రక్షించబడ్డాయి. చిన్నారులు, ఈ కథ ద్వారా మనకు ఏం తెలుస్తుంది? మాటలు మధురంగా ఉండొచ్చు, కానీ మనసు నిజమా కాదా తెలుసుకోవాలి. నమ్మకం పెట్టుకునే ముందు ఆలోచించాలి.